స్వర్ణాంధ్ర 2047 విజన్ లో భాగంగా 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 2014-19 మధ్య 13.5% మేర CAGR సాధించామని, వివిధ కారణాల వల్ల ప్రస్తుతం 11% మేర వృద్ధి రేటు నమోదైందని తెలిపారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో రాష్ట్ర ప్రణాళిక విభాగం, KRA యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాల సాధనలో 10 సూత్రాల అమలుపై ఈ MOU కుదుర్చుకున్నారు. రాష్ట్ర ప్రణాళిక విభాగం ముఖ్య కార్యదర్శి పీయూష్ గోయల్, IFMR సంస్థ ప్రతినిధి కపిల్ విశ్వనాథ్ ఒప్పందాలు మార్చుకున్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు సాధనలో 10 సూత్రాల మిషన్ సెల్స్ ఏర్పాటుతో పాటు కార్యక్రమంపై IFMR సంస్థ పర్యవేక్షణ చేయనుంది. జీరో పావర్టీ మిషన్, వాటర్ సెక్యూరిటీ, డిప్టెక్ మిషన్లపై ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రీసెర్చ్ సంస్థ రాష్ట్రంలో ప్రభుత్వంతో పనిచేయనుంది. ఈ ఒప్పందంలో భాగంగా క్షేత్రస్థాయిలో అధ్యయనం, విధానపరమైన సూచనలు అందిస్తోంది. ఈ 10 సూత్రాలకు సంబంధించి కొత్త పద్ధతులకు సిఫార్సు చేస్తోంది. తదుపరి దశలో మిగిలిన అంశాలపై పనిచేయాలని నిర్ణయించారు. 10 సూత్రాల అమలుపై రాష్ట్ర స్థాయి కమిటీతో పాటు మిషన్ వర్కింగ్ గ్రూపులను కూడా ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు డీప్ టెక్ను ఇంటిగ్రేషన్ చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. ఏజే స్కిల్లింగ్, యాలిని డ్రోన్ మ్యాపింగ్, ఆటోమొబైల్, మెటల్స్, స్టీల్, రేర్ ఎర్త్ మినరల్స్, సెమీ కండక్టర్స్, డిఫెన్స్ లాంటి రంగాల్లో ప్రాజెక్టులు ఏపీకి వచ్చాయన్నారు. AI క్వాంటమ్ టెక్నాలజీని కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రి పయ్యావుల కేశవ్, KRA, IFMR ప్రతినిధులు, ప్రణాళిక విభాగ అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి వచ్చే PGRS తో పాటు ఇతర అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ప్రజలతో సౌమ్యంగా వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారంలో స్పందనాత్మక వైఖరి ప్రదర్శించాలని అన్నారు. ఉద్యోగులు, అధికారులు మారుతున్న కాలానికి అనుగుణంగా సాఫ్ట్ స్కిల్స్ తో పాటు పాలనాపరమైన సామర్థ్యాలను పెంచుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో RTGS కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల్లో వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తూ పనితీరు ఆధారంగా బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఫిర్యాదుదారుల స్థానంలో ఉండి వారి సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆశ్రయించే ప్రజలతో మర్యాదగా, సౌమ్యంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వ పాలనపై ప్రజల్లో మంచి అభిప్రాయం ఏర్పడుతుందన్నారు. మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతో పాటు ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని చెప్పారు. క్షేత్రస్థాయి పర్యటనకు ప్రాధాన్యత ఇవ్వాలని, అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మంత్రులు, అధికారులు, ఉద్యోగులు ప్రజలకు మరింత చేరువయ్యేలా పనిచేయాలని సూచించారు. పాలనలో సంస్కరణల కోసం ఇప్పటికే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఫైళ్ల పరిష్కారం వేగవంతమైందన్నారు. వినూత్న ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఆర్టీసీలో డీజిల్ బస్సులు కొనుగోలు చేయమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. పర్యావరణ హితంలో భాగంగా 2031 నాటికి ఆర్టీసీలో మొత్తం ఎలక్ట్రిక్ CNG బస్సులు ఉంటాయని వెల్లడించారు. 8,321 ఎలక్ట్రిక్, 50 CNG బస్సుల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. సోలార్ ప్రాజెక్టులతో 2.87 కోట్ల విద్యుత్ ఖర్చు ఆదా అవుతుందన్నారు. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ పై నడిచే బస్సులకు రిజిస్ట్రేషన్ పన్నులు తగ్గించే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదానికి పెడుతున్నామని మంత్రి వివరించారు. ముఖ్యంగా రవాణా శాఖ విషయానికి వస్తే మా ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో అంటే డిసెంబర్ 24లోనే వాహన్ యాప్ ఏదైతే ఉందో ఆ వాహన్ యాప్లో టోటల్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రేషన్లు అనుకోండి, వాహన బదిలీలు, అలాగే రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, రూట్ పర్మిట్లు, ట్యాక్స్ వసూలు, వాహన ఫిట్నెస్ అన్ని విషయాల్లో వాహన్ పోర్టల్ కిందకి తీసుకొని వచ్చాం. ఎక్కడ ఏ విధమైన చిన్న పొరపాట్లు కూడా లేవనెత్తకుండా ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకు అందించడం జరుగుతూ వస్తూ ఉంది. అలాగే కేంద్ర పోర్టల్ సారథి మీ అందరికీ తెలుసు. దాని ద్వారా LLR మరియు అన్ని డ్రైవింగ్ లైసెన్సులు ఇష్యూ చేసే విధంలో కూడా ఆన్లైన్ చేసి ఆన్లైన్లోనే ఏవైతే సెస్సులు చెల్లించడం, అక్కడే లైసెన్సులు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఈ 2 సాఫ్ట్వేర్లు 85 RTA కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సేవలు అందించడం జరుగుతూ ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా గతంలో ఫిట్నెస్ విషయానికి వస్తే ప్రతి ఒక్క ప్రాంతంలో
ఎవరైతే మాన్యువల్గా చేసేవాళ్ళం ఎంవీఐలు అలాగే ఆర్టీఓ ఆఫీసులో జరిగేది. ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మార్త్ గైడ్ లైన్స్ పరంగా మినిస్టర్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళ నామ్స్ పరంగా ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, త్వరితగతిన ఇప్పటికే 22 సెంటర్లలో మేము ఈ సేవలు అందిస్తున్నాం. దీనిలో భాగంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళందరికీ 19 ఫిట్నెస్ టెస్టులు ఏవైతే ఉన్నాయో అవి సక్రమంగా జరిగే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. రిమైనింగ్ ఏవైతే 5 సెంటర్లు ఉన్నాయో అవి కూడా వచ్చే 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పి మీ ముందరికి తీసుకొస్తున్నా. అలాగే డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్ ఆటోమేషన్ ఏదైతే ఉందో దానిలో భాగంగా చిత్తూరు, అనంతపురం, కర్నూలు, తిరుపతి, ప్రొద్దుటూరు, నెల్లూరు, గుంటూరు, గన్నవరం, గంభీరం, ఒంగోలు, విజయనగరం, ఏలూరు కేంద్రాల్లో త్వరితగతిన పూర్తి చేసి ఇవి కూడా ప్రజలకు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలోకి వస్తే శ్రీశక్తి స్కీమ్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో అమలులోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ముందు చూపుతో రాష్ట్రంలో ఉన్న ఆటో డ్రైవర్లందరి కోసం సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చేదానికి ఏదైతే శ్రీకారం చుట్టామో దానిలో భాగంగా 2.9 లక్షల మంది ఎవరైతే ఆటో ఓనర్స్ ఉంటారో వాళ్ళందరికీ ఒకే రోజున 436 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే కూటమి ప్రభుత్వం, అది కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అలాగే ఐటీడీఆర్ కేంద్రాలు భారతదేశంలో 10-15 ఉంటే అవి మన రాష్ట్రంలోనే దర్శి డోన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా ఏదైతే ట్రైనింగ్ రీసెర్చ్ సెంటర్స్ ఉంటాయో దానిలో డ్రైవర్లకు అక్కడ నాణ్యమైన ట్రైనింగ్ ఇచ్చి తప్పకుండా ఏ విధమైన సమస్యలు లేవనెత్తకుండా ఆ స్టేషన్లలో వాళ్ళకు అన్ని విధాల ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా. అలాగే మార్త్ గైడ్ లైన్స్ పరంగా సుమారుగా రాష్ట్రంలో 48 ప్రతిపాదనలు, అలాగే దాంట్లో ఇందులో 6 కేంద్రాలు ఇప్పటికే మంజూరయ్యాయి. అవి కూడా అనంతపురం, ప్రొద్దుటూరు, చిత్తూరు, కాకినాడ, అనకాపల్లి, విజయనగరంలో ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనికి కూడా 2 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం ప్రభుత్వం ద్వారా అందుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును రాష్ట్ర సచివాలయంలో కర్ణాటక రాష్ట్ర మాజీ మంత్రి ఎన్ఎస్ బోసురాజు, ఎమ్మెల్యే బసవరాజు రాయిరెడ్డి, ఎమ్మెల్సీ బసవన్న గౌడ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 25న నిర్వహించనున్న తుంగభద్ర ప్రాజెక్ట్ కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం తుంగభద్ర ప్రాజెక్ట్ ప్రాధాన్యం, 2 రాష్ట్రాల మధ్య జలవనరుల సహకారం తదితర అంశాలపై సీఎంతో స్నేహపూర్వకంగా చర్చించారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి ఆత్మీయంగా సమావేశమయ్యారు. గాది సాయికృష్ణ అదృశ్య వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. సాయికృష్ణ చనిపోయాడా లేక బతికే ఉన్నాడా? ఒకవేళ మరణించి ఉంటే మృతదేహం ఎక్కడ ఉంది? కేసు నమోదు అయి 4 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. కృష్ణలంక పోలీసుల కస్టడీలోకి తీసుకున్న తరువాత సాయికృష్ణ అదృశ్యమయ్యాడని, కస్టడీలో హత్య చేసి మృతదేహాన్ని మాయం చేశాడనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజ్ పై ఇప్పటికే కేసు నమోదైంది. గాది సాయికృష్ణ అదృశ్య వ్యవహారంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు. సాయికృష్ణ చనిపోయాడా లేక బతికే ఉన్నాడా? ఒకవేళ మరణించి ఉంటే మృతదేహం ఎక్కడ ఉంది? కేసు నమోదు అయి 4 రోజులు గడిచినా ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు అరెస్టు చేయలేదని నిలదీశారు. కృష్ణలంక పోలీసుల కస్టడీలోకి తీసుకున్న తరువాత సాయికృష్ణ అదృశ్యమయ్యాడని, కస్టడీలో హత్య చేసి మృతదేహాన్ని మాయం చేశాడనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ కేసులో సస్పెండ్ అయిన సిఐ నాగరాజ్ పై ఇప్పటికే కేసు నమోదైంది. ప్రజల విశ్వాసమే అధికారుల పనితీరుకు అసలైన ప్రమాణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత, జవాబుదారీతనం అన్నిటికంటే ముఖ్యంగా నాణ్యత, సంతృప్తికర పరిష్కారం ముఖ్యమని చెప్పారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. జిల్లా కలెక్టరేట్లో శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరుగుతున్న ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సిఎస్ సాయి ప్రసాద్, సిసిఎల్ఏ జి జయలక్ష్మితో కలిసి సందర్శించారు. కొంత సమయం పాటు ప్రజల అర్జీలను పరిశీలించి వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై
లిఖితపూర్వకంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో ప్రజల నుంచి రెవెన్యూ సేవలతో పాటు వివిధ అంశాలకు సంబంధించి స్వీకరిస్తున్న వినతులు, వాటి ఆన్లైన్ నమోదు విధానం, సంబంధిత శాఖలకు పంపిణీ, పరిష్కార చర్యలు, అధికారుల మధ్య సమన్వయం, పర్యవేక్షణ తదితర అంశాలను సీఎస్ పరిశీలించారు. ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందన్నారు. జిల్లా స్థాయిలో పీజీఆర్ఎస్ కార్యక్రమాల నిర్వహణ, ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ, వాటి నమోదు తీరుతెన్నులు, పరిష్కారానికి అనుసరిస్తున్న విధాన తదితరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు మరింత చేరువయ్యేలా స్నేహపూర్వక వాతావరణంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తీరును కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా వివరించగా సిఎస్ సాయి ప్రసాద్ అభినందించారు. పార్టీ కోసం ప్రాణాలు అర్పించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ తెలిపారు. సభ్యత్వ నమోదు సమయంలో కల్పించిన ప్రమాద బీమా సదుపాయాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. సింగనగర్లోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి ఆధ్వర్యంలో ప్రమాద బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రమాదవశాత్తు మరణించిన 21 మంది పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున మొత్తం 21 లక్షల రూపాయలు బీమా చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, కార్యకర్తలను కుటుంబ సభ్యులుగా భావించే సంస్థ అని అన్నారు. పార్టీ జెండాని భుజాన మోసి పార్టీ విజయం కోసం అహర్నిశలు కష్టపడిన కార్యకర్తల సేవలను ఎప్పటికప్పుడు మర్చిపోలేమని అన్నారు. నేడు వారు మన మధ్య లేకపోయినా వారి కుటుంబాలకు అండగా నిలబడడం తమ నైతిక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. సభ్యత్వ నమోదు సమయంలో కల్పించిన ప్రమాద బీమా సదుపాయాల ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమాల సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం, పార్టీ అండగా నిలబడాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. గతంలో కూడా 140 మంది కార్యకర్తల కుటుంబాలకు, అంతకుముందు మరో 30 మంది కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులు అందజేసిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్యే, గత 2 సంవత్సరాల్లో వందలాది కుటుంబాలకు పార్టీ తరపున ఆర్థిక సహాయం అందించామని తెలిపారు. పార్టీ కోసం శ్రమించిన ఒక్క కార్యకర్త కూడా మరిచిపోమని, వారి కుటుంబాలకు భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి పనిచేసి దురదృష్టవశాత్తు చనిపోయినటువంటి మా కుటుంబ సభ్యులు, మా కార్యకర్తలు, వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని ఆ సభ్యత్వ కార్డు ద్వారా మరి ప్రభుత్వానికి పంపించి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించాం. ఒక్కొక్కళ్ళకి ₹1,00,000 చొప్పున ఇవాళ ఆ కుటుంబాలకి ఆదుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టాం. గతంలో కూడా ఇలాగా ఏదైతే ఆ కుటుంబాలు దెబ్బతిన్నాయో వాళ్ళకి అన్ని రకాలుగా వైద్య ఖర్చుల నిమిత్తం కానీ, అలాగే ఏదైతే కష్టపడి పనిచేశారో వాళ్ళు అందరికీ కూడా ఇవ్వటం సంతోషంగా ఉంది. బోండా ఉమాని నమ్ముకొని బోండా ఉమాతో తిరిగి బోండా ఉమాతో కష్టపడినటువంటి ఎవరిని కూడా ఇవాళ వాళ్ళందరూ కూడా లేరు మా మధ్య. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిని, ఎవరైతే ఆ ఇంట్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి గౌరవప్రదంగా ఇవాళ చెక్కులు వాళ్ళకి అప్పచెప్పాం. వాళ్ళు ఎవరు ఊహించలా ఈ చెక్కులు వస్తాయని. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది చనిపోయి. అందరూ కూడా ఆ రోజు సభ్యత్వం కార్డులు, అలాగే ఆధార్ కార్డులు ఇచ్చారు. కానీ ఇది వస్తాయా రావా అని అనుకున్నారు. కానీ మాకు గుర్తుంది, వాళ్ళు చేసినటువంటి సేవ మాకు గుర్తుంది. మమ్మల్ని నమ్ముకుని ఎవరైతే పనిచేస్తారో వాళ్ళు విడిచిపెట్టే సమస్య లేదు. వాళ్ళు మా మధ్య లేకపోయినా ఆ కుటుంబాలకు అండగా నిలబడాలని అనుకున్నా ఇవాళ నిలబడ్డాం. మరి అందరికీ కూడా అండగా ఉండి ₹1,00,000 చొప్పున 21 మందికి ఇచ్చాం. గతంలో ఒక 40 మందికి ఇచ్చాం. ఇట్లాగే దానికి ముందు కూడా 30 మందికి ఇచ్చాం. అంటే నిరంతరం ఈ 2 సంవత్సరాల్లో 100కు పైన మా కార్యకర్తలు చనిపోయిన వాళ్ళకి ఆదుకున్నాం. తప్పనిసరిగా ఇది మాకు సంతోషంగా ఉంది. ఏది ఏవైనా నమ్ముకున్న కార్యకర్తకు వమ్ము చేయకుండా ఆ కుటుంబాలకు అండగా నిలబడుతూ భవిష్యత్తులో కూడా చేయగలిగినంత వరకు వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అండగా ఉంటామని తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నివాళులు. దళిత నాయకుడు పేరుపోగు వెంకటేశ్వరరావు కుమారుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని
మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాసరావు తీవ్ర విమర్శలు చేశారు. దళిత యువకుడి మరణంపై హోంమంత్రి స్పందించకపోవడాన్ని ప్రశ్నించిన ఆయన కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. క్రాంతి కుమార్ నివాసానికి వెళ్లిన మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సంఘీభావం తెలిపారు. క్రాంతి కుమార్ తన మరణానికి కారణమైన సెల్ఫీ వీడియోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఇప్పటి వరకు బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి సంబంధిత అధికారులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 4 నెలలుగా పోలీసుల వేధింపుల కారణంగానే క్రాంతి కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. వీడియోలో పేర్లు ప్రస్తావించినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం వెనుక పోలీసుల పాత్ర ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయని అన్నారు. దళిత యువకుడి మరణంపై హోంమంత్రి స్పందించకపోవడాన్ని ప్రశ్నించిన ఆయన కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. బాధితులకు పార్టీలు ఉండవని, ఎవరికైనా న్యాయం జరగాల్సిందేనని స్పష్టం చేశారు. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో చూస్తే బాధ కలుగుతుందన్నారు. ఇది సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ వైఫల్యంతో జరిగిన మరణమని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన అధికారపక్ష నేతలు ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధిత కుటుంబాన్ని మరింత క్షోభకు గురి చేశాయని విమర్శించారు. క్రాంతి కుమార్ మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి తగిన నష్టపరిహారం ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్రాంతి కుమార్ చనిపోవటానికి కారణం ఏంటనేది చాలా ప్రస్ఫుటంగా అందరికీ తెలిసిందే. నేను చాలా బాధపడతా ఉన్నాను. ఎందుకంటే అనేక మంది కోసం ఉద్యమాలు చేసినటువంటి నాయకుడు కుమారుడు ఆత్మహత్య చేసుకోవటం, అది కూడా వ్యవస్థను కాపాడే పోలీసుల ద్వారా నాకు ప్రాణహాని ఉందని చెప్పి అతని మీద ఒక ముద్ర వేస్తే ఆ ముద్ర ద్వారా వాళ్ళ కార్యకలాపాలకు చేయటం లేదని నెపంతో గత 4 నెలల నుంచి అతన్ని పోలీసులు వేధిస్తా ఉంటే, నీ కుమారుణ్ణి ఖచ్చితంగా అంతం చేస్తామని కూడా తల్లితో చెప్పినటువంటి పరిస్థితి పోలీసులు చెప్తా ఉంటే, ఆ కుమారుడు క్రాంతి కుమార్ గుళికలు తిని ఇదిగో నేను చనిపోవటానికి ఫలానా పోలీస్ ఆఫీసరే కారణం అని చెప్పి వీడియో తీసి చనిపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం, నేను ఎందుకంటానంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వం రావటానికి ఈ పేరు పోగు వెంకటేశ్వరరావు ఒక భాగస్వామి. అతని కుమారుడే చనిపోతే పోలీసు వ్యవస్థ ద్వారా వారు చేస్తున్నటువంటి అకృత్యాలు భరించలేక చనిపోతే ఏం కేసు పెట్టారయ్యా అంటే పోలీసులు చట్టం తెలియదా? పోలీసులు ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి కేసుని మీరు గాలికి వదిలేస్తారా అని అడుగుతా ఉన్నా. నేను డిమాండ్ కూడా చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నేను చంద్రబాబు నాయుడు గారిని కానీ కూటమిలో ఉన్న నాయకులందరినీ సూట్ గా ప్రశ్నిస్తున్నాను. కనీసం ఆ సెల్ఫీ వీడియో చూసినా సరే మీకు మనసు కరగలేదా? ఈ విధంగా రౌడీ షీటర్లు అని చెప్పని మీరే ముద్రేస్తారు, వాళ్ళ చావుకు కారణం కూడా మీరే అవుతున్నారు. అంటే రౌడీ షీటర్లు అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళకి రౌడీ షీట్లు లేవే. ఈరోజు రౌడీ షీట్లు అని చెప్పి వీళ్ళేస్తారు. ఆ వంక పెట్టుకుని ఇందాక నాకు వెంకటేశ్వరరావు చెప్తుంటే వాళ్ళని ఏ విధంగా హింసిస్తున్నారు అనేది వాళ్ళ అబ్బాయి మాటల్లో వాళ్ళు చెప్తుంటే మాకు బాధేస్తుంది. వాళ్ళు అన్నీ ఏదో గతంలో ఎప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేసి ఉండొచ్చు, వాటన్నిటి పక్కన పెట్టి కుటుంబం కోసం ఈరోజు బతుకుతుంటే వాళ్ళని ఆ విధంగా బతకనివ్వకుండా వారి చావుకి కారణమైన ప్రభుత్వం ఇది. అతను ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్యగానే దీన్ని మనందరం కూడా భావించాలి. మళ్ళీ దీన్ని వీళ్ళింట్లో కుటుంబ సభ్యుడు ఒకరు చనిపోయి బాధపడుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారండి? రౌడీ షీటర్లు, క్రిమినల్ అని చెప్పని మరీ ఆ కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా వేధించే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. ఒక డిప్యూటీ సీఎంగా ఉంటూ తగుద్దా మీకు? అసలు తగునా ఇది? అసలు ఏం జరిగింది ఈ కేసులో, ఎలా జరిగింది, వాళ్ళకి ఏ విధంగా మన ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి చూడడం పక్కన పడేసి వాళ్ళు క్రిమినల్స్ అలాగా చేయాలి, నాకు హోమ్ మినిస్టర్ ఇచ్చుంటే కనుక నేను ఇంకా వేరే విధంగా చేసేవాడిని అని చెప్పని ఈ విధంగా ఈ సందర్భాల్లో మాడతారు ఎవరైనా. కానీ ఈ సందర్భాల్లో మాడతారా? నేను హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను, అమ్మా నువ్వు మాట్లాడితే ఎస్సీ/ఎస్టీ కేసు గురించి మాడతావు, ఈ రోజు పేరుపోగు వెంకటేశ్వర అబ్బాయి చనిపోతే కనీసం మేము మాట్లాడాలని చెప్పని ఆలోచన కూడా రాదమ్మా నీకు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.